సాతాను యొక్క తలని చితకదొక్కితేనే నీవు నేను కూడా మరణాన్ని జయించగలము, పాపాన్ని జయించగలము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణమే నీవు నేను పాపాన్ని జయించుటకు, నీవు నేను మరణాన్ని జయించుటకు. ఎందుకంటే వాళ్ళు ఆజ్ఞని అతిక్రమం చేసింది కాబట్టి వాళ్ళు ఏమొచ్చింది? రోమపత్రిక మనం బాగా తెలుసు, ఆజ్ఞ అతిక్రమమై పాపము, పాపము వల్ల వచ్చి జీతము మరణము. కానీ యేసు అనగా దేవుడు ఆదాము అవ్వను సృజించింది వాళ్ళు మరణించాలా, తిరిగి మట్టిలో పెట్టాలని కాదు, వాళ్ళు యుగాలు దేవునితో ఉండాలని. ఒకవేళ ఆదాము తప్పు చేయకుండా ఉంటే మనం కూడా ఎన్నో సంవత్సరాలు బతుకుంటాం కదా, ఎన్నో సంవత్సరాలు బతుకుంటాం. కానీ వాళ్ళు చేసిన పాపం మరణాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ మరణాన్ని మళ్ళా తీసేస్తే, ఈ వచ్చిన మరణాన్ని మధ్యలో వచ్చిందాన్ని మధ్యలో తీసేస్తే ఏ ప్రచన ఉండదని చెప్పి ఏమైందంటే, ఈ మరణాన్ని తీయాలంటే ఆ మరణాన్ని ఓడించేవారు రావాలా, ఆ మరణాన్ని జయించేవాళ్ళు కావాలా, ఆ మరణాన్ని ఓడించి జయించి ఒక విజయాన్ని కలిగించే ఒక వ్యక్తి కావాలా. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే ఆదాము వల్ల వచ్చిన పాప మరణాన్ని జయించి